నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు వంగపహాల్లో పిఎస్సిఎస్ సొసైటీలో మోసం గురించి తెలిపిన అరికెల సుమన్ సొసైటీలో ఉద్యోగాలు అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలి కామారెడ్డి జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్ని అరెస్ట్ చేసిన పోలీసులు నకిలీ ఆధార్ కార్డు ఒక ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ స్వాధీనం సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం మన సిద్దిపేట జిల్లా సంక్రాంతి సంబరాలలో భాగంగా సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగిన ముత్యాల ముగ్గు పోటీల్లో ముఖ్య అతిథులుగా సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జు పూజల హరికృష్ణ సిద్దిపేట పట్టణ అధ్యక్షులు అత్తు ఇమాముద్దీన్ పాల్గొని వారు మాట్లాడుతూ చీకటిపై కాంతి విజయానికి సంకేతము ఈ సంక్రాంతి అని పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు వరంగల్ జిల్లా హాసన్పర్తి మండలము వంగపహాడ్ 2వ డివిజన్లోని పిఎస్సిఎస్ సొసైటీలో జరిగిన మోసం గురించి అరికెల సుమన్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగపహాడ్ సొసైటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు 2 ఉద్యోగాలను డబ్బులకు ఆశపడి అమ్ముకోవడం జరిగిందని అన్నారు సొసైటీలో ఉన్న సేల్స్ మ్యాన్ మరియు కంప్యూటర్ ఆపరేటివ్ ఉద్యోగాలను సొసైటీ డైరెక్టర్లు అమ్ముకోవడం జరిగిందని దీనిపై ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు లేని ఎడల కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు వంగపాడు గ్రామం 2వ డివిజన్లో వంగపాడు గ్రామంలో సొసైటీ ఏర్పడింది సొసైటీలో ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పేసి సొసైటీ చైర్మన్ పైన ఆరోపణలు వచ్చినాయి అది కూడా మేము ఈరోజు నిన్నటి పేపర్లో చూసినప్పుడు సాక్షి పత్రికలో చూసినప్పుడు మాకు తెలిసింది ఏంటి అంటే అక్కడ ఒక కంప్యూటర్ ఆపరేటరు సేల్స్ మెయిన్ ఉద్యోగాలు 2 లక్షలకు 3 లక్షలకు సొసైటీ చైర్మన్ కొంతమంది డైరెక్టర్ను కలుపుకొని అమ్ముకున్నాడని చెప్పేసి మాకు తెలవడం జరిగినది ఈరోజు మేము దానిని ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే సొసైటీలో ఇంతకంటే ముందు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సొసైటీ చైర్మన్ పైన హాసన్పర్తి పోలీస్ స్టేషన్లో వడ్ల కొనుగోలు విషయంలో బాగా అంటే తరుగు తీస్తూ ఉన్నాడని చెప్పేసి వడ్లు తడిచినాయని చెప్పేసి
చేసినప్పుడు బొల్లబోని బాబు అనే ఒక రైతు అసంబర్తి పోలీస్ స్టేషన్లో తన పైన కేసు పెట్టడం జరిగింది. తన పైన ఆరోపణలు ఉన్నాయి. సరే అయినా పర్లేదులే, మన ఊరు కదా అని చెప్పి మేము ఊరుకున్నాం. దాని ఆ సమస్య మా దృష్టికి వచ్చినప్పుడు పరిష్కరించి ఊరుకున్నాం. అదే తాను ఏం చేసిందంటే తను పార్టీ మారిండు, అంటే ఒక ఊసరు వెళ్ళి లెక్క అన్నట్టు. బుద్ధతో మారదు కదా, తను టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఈరోజు పార్టీ డ్యామేజ్ అవుతూ ఉన్నాడు. ఊళ్ళల్లో ఏమైతుందంటే పార్టీ డ్యామేజ్ అవుతూ ఉన్నాడు. ఈరోజు తను కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఈరోజు ఉద్యోగం అమ్ముకున్నాడంటే పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది. వెంటనే దీనిపైన ఎమ్మెల్యే గారు స్పందించి అట్లాంటి అక్రమాలు చేసి ఇలాంటివి చేసిన వాళ్ళని వెంటనే పార్టీని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈరోజు మా ఊర్లో ఒక సాంప్రదాయం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా అంటే బాల వికాస్ అనే ఒక సంస్థ ఉంది మా దగ్గర, వాటర్ ప్లాంట్. ఆ వాటర్ ప్లాంట్లో ఒక చైర్మన్ ఎన్నుకోవాలంటే మేము కులానికి ఒకరు మేము తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా అంత మంచిగా సమన్వయంతో మా ఊరిలో మేము ఒక బాల వికాస సంస్థను మేము రన్నింగ్ చేసుకుంటూ ఉన్నాము. అదే తరుణంలో ఈరోజు సొసైటీలో ఉద్యోగాలు ఉన్నప్పుడు సొసైటీలో మాదిగా రైతులు లేరా? అన్ని కులాలు ఉంటాయి కదా, భూమి అంటే అందరికీ ఉంటుంది కదా. ఇప్పుడు మాకు ఒక పోస్ట్ ఏమవుతుంది, అందులో వెంటనే మా గుడము మాదిగాకు సంబంధించిన వారి గుడము ఒక ఉద్యోగం ఇవ్వాలి. మేము బేసిక్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా దగ్గర ఫస్ట్ సిల్వర్ స్వామి అనే ఒక దళిత బిడ్డ అందులో క్యాషియర్గా అందులో వర్క్ చేసేవాడు. తనను వేరే ఉద్యోగ రీతిలో లేదా బదిలీ రీతిలో తనను వేరే కాడికి పంపించారు. అప్పటి నుంచి ఒక బీసీ కులస్తుడు ఉన్నాడు, తర్వాత ఒక రెడ్డి వచ్చిండు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఉద్యోగాలు తీసుకున్నప్పుడు అందులో ఒక మాదిగ బిడ్డకి ఇస్తే ఏమున్నది? మాదిగల్లో చదువుకున్న వాళ్ళు లేరా? ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు చేసి డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఇంచుమించు వాళ్ళ ప్రాపర్టీస్ 2 కోట్లకు 3 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళని నన్ను తీసుకునేది. నిజంగా మీకు డబ్బే మీకు ముఖ్యమైతే ఈరోజు డైరెక్టర్ కొంతమంది అంటున్నారు మేము డబ్బులు పెట్టి మేము ఈ పదవి తెచ్చుకున్నాం, ఖర్చు అయింది అంటే, అవునండి మీకు ఖర్చు అయితే మీకు అమ్ముకుంటారా? చెప్పండి. మరి మీరు అమ్ముకుంటారు, మీ పైసలు ముఖ్యమంటే ఆ ఉద్యోగానికి గ్రామసభ పెట్టి రైతులను పిలిచి వేలం మీద పట్టండి. ఆ వేలంలో మరి మా సంబంధించిన ఒక దళిత బిడ్డ కూడా వేలంలో. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరపల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, యూత్ అధ్యక్షులు పులిగిల్ల వెంకన్న, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, అధ్యక్షుడు కాడబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పార్టీ కండువా జెండా తప్ప ఈ సందర్భాలు ఉంటే ఇలా ఈ రోజు మనకి ఇలాంటి అది లేకుండా మనం ఇస్తున్నాం. కాబట్టి ఇప్పుడైనా మన పార్టీ మన నాయకురాలు ఏదైనా ఉద్దేశాన్ని చేసుకోవాల్సిందిగా మనం కదా అంటే ఇంకా మనం ఒడ్డున పడ్డట్టు. అది మీ చేతులలోనే ఉంది. మరి ఎట్లా చేస్తారో ఏం ప్లాన్ చేస్తారో చేయండి. ఇప్పటి నుంచే ప్రతి ఊర్లో మన ప్రభుత్వం చేసిన పథకాలన్నీ కూడా చెప్పడం మొదలు పెట్టండి. ఏ ఊర్లో ఎన్ని సీఎంఆర్ఎఫ్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా చెప్పాలి. ఎల్ఓసీలు ఎవరికి వస్తున్నాయి, ఆ ఊర్లో ఏం పనులు చేసినాం మనం వచ్చినప్పటి నుంచి అన్నది కూడా మీరే లోకల్గా ఉన్న వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. ఒకరి నోట ఒకరు మాట్లాడుకుంటే ఇక్కడి నుంచి మీరు చెప్పింది ఊర్లో ఎవరింటారు? కొంతమంది ఏదో అది ఇంకా మీరు చెప్పాలి. చెర్రల కాలు కాదు 15 మంది 10 ఫీట్లే కాలు తీయాలి. మన దేవరపల్లి మండలం మొత్తం చెక్ చేయండి. అదే అదే ఇవన్నీ కూడా చెప్పాలి. ఉసుక పైసలు పెడితే మేము కాదు మమ్మల్ని కొట్టి నోరప్ప చెప్పినట్టు ఇస్తూ ఆనప్పుకొని మా మీద అవన్నీ పట్టించుకోవద్దు. మనము మీరు మటుకు కష్టపడి అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయిన్ గ్రూపిజం అనేది ఎక్కడ ఉండద్దు. సమన్వయం చేసుకొని కార్యకర్తలందరూ ఆ రోజు ఒక్కొక్క కార్యకర్త ఎట్లయితే ఒక సైనికుడి లాగా పోరాడినరో ఇప్పుడు కూడా మనం అట్లనే చేయాలి. నిమ్మకి నీరెత్తనట్టు కూర్చుంటే ఎక్కడ వేసినది అక్కడనే ఉంటుంది. అందరం మంచిగా చేసుకుందాం. మేడం కూడా ఇప్పుడు ఎవ్రీ వీక్ ఇక్కడికి వస్తారు పార్టీ ఆఫీస్కి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ మేము ఎప్పుడు
అందుబాటులో లేకుండా అయితే ఎప్పుడు కూడా లేవు. రాసేటోళ్ళు అంటారా ఇంకా రాసుకుంటారు, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కదా రాస్తారు. మీకు ఎప్పుడు అవైలబుల్గానే ఉంటున్నా, మీకు ఏ సమస్య ఉన్నా తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని ఎట్లా పరిష్కరించాలన్న దానిపైన ఆలోచన చేస్తాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టార్ హాస్పిటల్ నందు రవీందర్ రెడ్డి అనే వ్యక్తి నకిలీ డాక్టర్ పేరుతో సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులతో వైద్యం చేస్తున్నట్లు, ఆయనను అరెస్ట్ చేసినట్లు అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో గల స్టార్ ఆసుపత్రి నందు పిల్లల డాక్టర్గా వైద్యం చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రవీందర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్లు తెలిపారు. వారు మాట్లాడుతూ అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతని వద్ద నుండి నకిలీ ఆధార్ కార్డ్, డాక్టర్ ధృవపత్రాలను, ఒక ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకుని న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్, రూరల్ సీఐ రామన్, ఎస్ఐలు రాజు, సాయిరాం పాల్గొన్నారు. ట్రీట్మెంట్లో ఎవరికి ఏం జరగలేదండి, అది హాస్పిటల్ వాళ్ళని కనుక్కున్నాము, ఎవరికి ఏం జరగలేదు. ఈ అవగాహన కార్యక్రమం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీని అవగాహన నిర్వహించకుండా కొనకుండా అవగాహన కార్యక్రమం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అనగా 8వ తారీఖు జనవరి 8 మాకు తెలంగాణ మెడికల్ వచ్చింది. దాని ప్రకారం ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరుతో ఉన్న వ్యక్తి అక్కడ ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. స్టార్ హాస్పిటల్స్, గోదాం రోడ్లో ఉన్న స్టార్ హాస్పిటల్స్లో ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే టౌన్ సిఐ అండ్ ఎస్ఐలు దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది. సో ఆ రవీందర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. మా వాళ్ళు దర్యాప్తు చేసి అతన్ని పట్టుకున్నారు. సో దాని ప్రకారం దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ నిందితుడు ముల్కల రవీందర్ అనే అతను. నిందితుడి పేరు ముల్కల రవీందర్, ఇతను మంచిర్యాల నుంచి. సో ఇతను ఎంబీబీఎస్ పాస్ అవ్వలేదు, కానీ ఆన్లైన్లో ఇతని పేరుకి దగ్గరగా ఉన్న డాక్టర్ల సర్టిఫికెట్లు అవి చూసి ఒక డాక్టర్ ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరు తన పేరుకి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని, ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి లక్ష్మణ సమేత గరుడ వాహనంపై ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 4 గంటలకు తిరుపావై, సేవాకాలము, పంచహారతులు, అష్టోత్తరము నిర్వహించిన తర్వాత భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకొని తరించారు.
కామారెడ్డి జిల్లా బన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా 15,000 ఇస్తామని ఇచ్చిన హామీను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి డబ్బులతో పాటు 1 తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మాట్లాడుతూ బన్సువాడను జిల్లా చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు రాస్తారోకోలు చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా చేయాలని ఎందుకు అడగడం లేదని బుజేరు ప్రశ్నించారు. దొంగ ఆ దొంగకి మనం ఇలా చెప్పినటువంటి రేవంత్ ప్రభుత్వమా, నీకు సిగ్గు శరం ఉంటే నెరవేర్చమని అడుగుతా ఉన్నాం. నువ్వేమన్నావు? మాట మీద నిలబడని వ్యక్తివి, నీకు సిగ్గు శరం ఉంటే నిన్న మొన్న ఒక సిగ్గు శరం ఉందా అని ఇక్కడ అడుగుతా ఉన్నాం. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? హరీష్ రావు మీద పక్కనే మా సీనన్న ఉన్నాడు, పోచారం సీనన్న. మైకు తీసుకొని మేము ఇచ్చిన పైసల మీద ఎక్సైజ్ ఆఫీస్ శంకుస్థాపన చేసినావు కదా, రిబ్బన్. హరీష్ రావు గారి మీద కానీ మాట్లాడితే బట్టలు ఇప్పే కొట్టుకుపోతావు నువ్వు. డాక్రా మహిళలా రైతు భరోసా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే 5,000 సంవత్సరానికి 10,000 ఇస్తున్నాను, అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు, అక్కడక్కడ రైతులు చెప్పారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు మంత్రి దివానగాలమా, మేము ఫాల్తుగాలమా, మాకు దిమాగ్ లేదా అని అన్నాడు. ఆ వ్యక్తి సంవత్సరం అయింది, ఇప్పటిదాకా ఏదైతే 15,000 ఇస్తాని ఇప్పటిదాకా ఇయ్యలే. 13 నెలలు గడుస్తున్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు చెప్పిన మాట ప్రకారమే 15,000 ఇయ్యాలని మేము రైతుల పక్షాన బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తాము. అదే కాకుండా లక్ష్మి ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఎలక్షన్లో చెప్పారు పిల్లలు పుట్టిన తర్వాత పైసలు వస్తున్నాయని. ఇప్పుడు మేము చెప్తున్నాము కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెళ్లి కాక ముందు ఇస్తున్నారు, ఎక్కడైనా ఇచ్చారని ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఆగ్రో చైర్మన్ కాసుల గౌరవనీయులు కాసుల బాలరాజు గారు ఉన్నారు, మీరు ఒక విషయం ఎప్పుడు డిమాండ్ చేస్తుండే, జిల్లా కావాలని అడుగుతుండే. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరు ఉన్నారు అధికారంలో, బాన్సువాడ జిల్లా చెప్పేయండి. ఎందుకు చెప్పారు మీరు? అప్పుడు అక్కడ ధర్నా కూర్చున్నారు. అప్పుడు ఏమన్నదంటే అప్పుడు గవర్నీలు అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు అడ్డగిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, జిల్లా చెప్పేయండి. మీరు చాతగాకొచ్చిందా ఆ జిల్లా గురించి అడిగారు. అప్పుడు లేనప్పుడేమో ధర్నాలు కూర్చున్నారు. బాన్సువాడ జిల్లా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము, అది ఒక డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకు డిమాండ్ చేస్తున్నాము. మీరు వచ్చిన తర్వాత ఒక 100 కోట్లు తీసుకొచ్చిరా, 50 కోట్లు తీసుకొచ్చిరా కాన్సెన్స్కి మేము అడుగుతున్నాం. అదే కాకుండా అక్కడ కాసుల ఏదైతే ఆగ్రో చైర్మన్ కాసుల గౌరవనీయులు కాసుల బాలరాజు గారు ఉన్నారు, మీరు ఒక విషయం ఎప్పుడు డిమాండ్ చేస్తుండే, జిల్లా కావాలని అడుగుతుండే. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరు ఉన్నారు అధికారంలో,
బాన్సువాడ జిల్లా చెప్పేయండి. ఎందుకు చెప్పారు మీరు? అప్పుడు అక్కడ ధర్నా కూర్చున్నారు. అప్పుడు ఏమన్నంటే అప్పుడు గవర్నీలు అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు అడ్డగిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, జిల్లా చెప్పేయండి. మీరు చాతగాకొచ్చిందా? ఆ జిల్లా గురించి అడిగారు. అప్పుడు లేనప్పుడేమో ధర్నాలు కూర్చున్నారు. బాన్సువాడ జిల్లా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా ఏదైతే రైల్వే మన ఎంపీ గారు ఉన్నారు, సురేష్ శెట్కర్ గారు ఉన్నారు, 8-9 నెలల తర్వాత మా బాన్సువాడ రావడం జరిగింది. అయ్యా మీరు ఎలక్షన్లో మాట్లాడారు, ఏం మాట్లాడు? బాన్సువాడ నేను ఎంపీ గెలిస్తే నేను లైన్ తీసుకొస్తా, రైల్వే స్టేషన్ తీసుకొస్తా, బాన్సువాడ అన్ని చెప్తున్నాడు. ఎక్కడ పోయింది రైల్వే స్టేషన్? రైల్వే లైన్ ఎక్కడ పోయింది? మీరు అట్టి మాటలే అట్టి తిరుగుతారు కానీ ఒక్క పని చేయలేరు. బాన్సువాడ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటిగా చేసేది ఏదైతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటిగా మీరు ఎక్కడ సరే ఏది పల్లెలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ₹1 కోటి నిధులు వచ్చినట్లు చెప్పాలా? అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వంగపహాల్లో పిఎస్సిఎస్ సొసైటీలో మోసం గురించి తెలిపిన అరికెల సుమన్. సొసైటీలో ఉద్యోగాలు అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలి. కామారెడ్డి జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్ని అరెస్ట్ చేసిన పోలీసులు. నకిలీ ఆధార్ కార్డు, ఒక ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.